బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార కాంగ్రెస్ పార్టీని షేక్ చేసిందా? నిన్న వచ్చిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చారనుకోవచ్చా? పురపోరులో 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు మొత్తంగా 2995 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అందులో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 1537 అంటే దాదాపు 52% గెలవగా, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 781 సుమారు 30% గెలిచారు. బీజేపీ 336 వార్డులు గెలవగా మిగతా 341 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఈ 116 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కేవలం 66 స్థానాలు మాత్రమే మెజార్టీ తెచ్చుకుంది. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 13 స్థానాల్లో మెజార్టీ తెచ్చుకొని 37 స్థానాల్లో హంగ్ పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి మనం 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూస్తే అప్పుడు 120 మున్సిపాలిటీలకు గాను అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 112 మున్సిపాలిటీలు గెలిచింది. కాంగ్రెస్ని కేవలం 4 స్థానాలకు మాత్రమే పరిమితం చేసింది. అంటే 2020లో కూడా బీఆర్ఎస్ వేవ్ పూర్తిగా కనిపించింది. కానీ ఈ 2026లో కూడా బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండి కూడా 13 మున్సిపాలిటీలో మెజార్టీ తెచ్చుకుంది. అనేక స్థానాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది మరియు 37 స్థానాల్లో హంగ్ పరిస్థితిని ఏర్పరిచింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అనుకున్నన్ని మెజార్టీ స్థానాలు తెచ్చుకోలేకపోయేలా చేసింది. దీన్ని బట్టి చూస్తే ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీపై ఎంత అసంతృప్తి పెరిగిందో అర్థమవుతుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఎలా ఎండగడుతుందో ప్రజలకు స్పష్టమైన అవగాహన కలిగిందని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఏదేమైనా ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక క్లియర్ మెసేజ్ ఇస్తున్నాయి. ప్రజల కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీని ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకొని నిలబడి రానున్న రోజుల్లో మరింత బలంగా తిరిగి వస్తారనే సంకేతాలు ప్రజల్లో గట్టిగా వినిపిస్తున్నాయి.